అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి శ్రీ రిషి సాయి ప్రొడక్షన్స్ అంటండి. ఒక పెద్ద సినిమా ప్రొడక్షన్ నెంబర్ 5 అంట. గతంలో మరి 4 సినిమాలు ఏం చేశారు అనేది ఇక్కడ వాళ్ళు ఏమి ఇవ్వలేదండి. కాస్టింగ్ కాల్ లుకింగ్ అవుట్ ఫర్ టాలెంటెడ్ యాక్టర్స్ అని అంటున్నారు. రిసైడింగ్ ఇన్ తెలుగు స్టేట్స్ అంటున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళకి అవకాశాలు అంటున్నారు. అలాగే మీలో కంపల్సరీ టాలెంట్ ఉండాలి అని అంటున్నారు. సో వీళ్ళకి సపోర్టింగ్ రోల్స్ కోసం ఆర్టిస్టులు కావాలంట. మేల్ 19 నుండి 28 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే 30 నుండి 65 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ 16 నుండి 28 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే 30 నుండి 65 సంవత్సరాలలోపు వాళ్ళు. ప్లీజ్ సెండ్ యువర్ వర్క్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారంటే, సార్ మీరు ఇప్పుడు మీరు కథలు పట్టుకొని తిరిగితే కాదు, ఎలాంటి కథల్ని రెడీ చేసుకోవాలి అనేది చెప్తే బెటర్గా ఉంటుంది అనే టైప్లో అడగడం జరిగింది. నేనేమంటాను అంటే, గతంలో మనం ఏదైతే సినిమాలు చూసామో ఆ సినిమాల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కథలు రాసుకున్నట్లయితే అది వర్కౌట్ అవ్వదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సమరసింహారెడ్డి చూసి సమరసింహారెడ్డి లాంటి కథ రాసుకున్నాం, ఇంద్రా సినిమా చూసి ఇంద్రా లాంటి కథ రాసుకున్నాం, లేదంటే టెంపల్ సినిమా చూసి టెంపల్ సినిమా లాంటి కథ రాసుకున్నాం, లేదంటే బలగం చూసి బలగం లాంటి కథ రాసుకున్నాం. వద్దు, అవి వర్కౌట్ అవ్వవు. నేనేమంటా అంటే, బలగం ఆల్రెడీ చూసేశారు కదా, మళ్ళీ ఇంకో బలగాన్ని ఎందుకు చూస్తారు? సమరసింహారెడ్డి ఆల్రెడీ చూసేశారు, ఇంద్ర ఆల్రెడీ చూసేశారు, టెంపర్ ఆల్రెడీ చూసేశారు. చూసేసిన సినిమా ఇంకొకసారి మరొక ఆర్టిస్ట్ తోటి చూడటానికి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించడం. పైగా ఇప్పుడు ఏంటంటే, మనం కేవలం తెలుగు సినిమా స్థాయిలోనో తమిళ సినిమా స్థాయిలోనో భాషా భేదాలతో ఈ సినిమాలు చూసే ఒక స్థాయిలో లేవు. ఇప్పుడు వరల్డ్ సినిమా చూసేస్తున్నాం. మనం వరల్డ్ సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే, ప్రపంచంలో ఇంతవరకు చెప్పని కథలు ఏవైనా ఉన్నట్లయితే కొత్తగా చెప్పాలి. ఇప్పుడు బలగం అనేది గతంలో చెప్పలేదు కాబట్టి బలగం అనేది ఫ్రెష్గా అనిపించింది, మ్యాసివ్ హిట్ అయింది. అర్థమైందా? సో అలాగే నేనేమంటాను అంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక కథ రాసుకునేటప్పుడు ఫ్రెష్గా రాసుకోండి. ఆ కథ అనేది ఎలాగ ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరిలో ఒకడు ఉన్నాడు, వాడి క్యారెక్టర్ అనేది చాలా కన్జర్వేటివ్గా ఉంది, లేదంటే క్రీపీగా ఉంది, లేదంటే చాలా వియర్డ్గా ఉంది, అంటే ఏదో వింతగా బిహేవ్ చేస్తుంటాడు. సో అలాంటి వాడు లైఫ్ ఎలా టర్న్ అయింది, ఫైనల్గా వాడు ఎలాగా ఇదయ్యాడు అనే టైప్లో మీరు ఇది చేయొచ్చు. లేదంటే ఒక రోజు మీరు రైల్వే ట్రైన్ ఎక్కారు, ఆ రైల్వే ట్రైను ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులోనో విశాఖపట్నంలోనో అనంతపురంలోనో తిరుపతిలోనో మీరు ట్రైన్ ఎక్కారు, లేదా కర్నూలులో మీరు ట్రైన్ ఎక్కారు. సో అక్కడికి మీరు ట్రైన్ ఎక్కినప్పుడు అక్కడ నుండి మీకు ఏమవుతుంది అంటే, ఎక్కడి నుండి అయితే మీరు మొదలయ్యారో ఇక్కడ ట్రైన్ దిగేలోపు మీ లైఫ్లో ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ ఉందా? సో రియలిస్టిక్ ఇన్సిడెంట్ల నుండి మీరు ఇన్స్పైర్ అయ్యి కథలు రాసుకున్నట్లయితే అవి లిమిటెడ్ బడ్జెట్లతో పాటు హిట్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ అని ఉంటాయి. సో ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఇది ఉంటుంది, దాన్ని మనం కమర్షియల్ ఆస్పెక్ట్లో ఎలా మాట్లాడించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బలగం సినిమాని చూసుకున్నట్లయితే, ఒక పెద్ద ఆయన ఊరందరితో చాలా సరదాగా మాట్లాడుకునే ఒక పెద్ద ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ చావింట్లో జరిగిన పరిస్థితులు ఏంటి? చావింట్లో చాలా రోజుల తర్వాత ఏమంటారు, మేనత్త కూతురు ఆ ఇంటికి వచ్చింది. ఆ మేనత్త కూతురుని చూసి ఆ హీరో అనేవాడు ఎలాగ ఇదయ్యాడు, ఎలాగ ఇంప్రెస్ అయ్యాడు. ఈలోపు వాడికి పెళ్లి చూపులైన ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేసే ఒక ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ బంధువర్గాల్లో ఎలాంటి అలజడులన్నీ సృష్టించబడ్డాయి. ఆ తర్వాత ఫైనల్గా తాత కోరుకునేదే ఏంటి, ఆ తాత మనసు అనేది ఏం కోరుకుంటుంది అనేది ఆ ఫ్యామిలీ మొత్తం ఎలా తెలుసుకున్నారు, దాన్ని ఎలా ప్యూరిఫై చేశారు అనేదే కథ. సో నేనేమంటాను అంటే, ఇలాగ మీరు ఏదైనా కానీ ఫ్రెష్ కంటెంట్ కనుక తీసుకున్నట్లయితే మీ కథలు పట్టాలెక్కడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడో వచ్చిన సినిమాలని ఇన్స్పైర్ చేసుకొని మీరు కనుక కథలు రాసుకున్నట్లయితే మీకు వర్కౌట్ అవుతాయండి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది కథలు రాసుకొని వస్తాం అంటారు. నేనేమంటాను అంటే, కథలు మీరు రాసుకొని వచ్చే ఒక ఇదిలో మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కథలు మీరు రాసుకొని వచ్చే ఇదిలో మీకు సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి కథలు యాక్సెప్ట్ అవుతాయి అనేది మీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు కదా, మేము ఇక్కడే ఉన్నాం కదా.
ఎలాంటి కథలు రోజు రోజుకి మారుతున్నాయి, ఎలాంటి కథలు వినడానికి ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎలాంటి కథలు చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మాకు తెలుసు. కాబట్టి అలాంటి కథలు ఎలా చేస్తే బాగుంటుంది అనేది మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అలాంటి కథలు మేము 1-2 గంటల్లో రెడీ చేసేసుకోగలం. సో ఇక్కడ కథలు లేవేమో, నేను ఇచ్చితేనే కథ ఏమో అనే ఒక భ్రమల్లో మీరు ఉన్నట్లయితే ఆ భ్రమల్లో నుండి బయటకు వచ్చేసి ఒక ప్రాపర్గా మాకంటే మేము ఆలోచించేదానికంటే నేనేమంటానంటే పాస్ట్కి వెళ్ళి ఇప్పుడు ఆలోచించకండి. మీరు కథ రాసేటప్పుడు మాకంటే ఫార్వర్డెడ్గా వెళ్ళి ఆలోచిస్తే మాత్రమే మీ కథ అనేది పట్టాలెక్కడానికి పాసిబిలిటీస్ అనే ఉంటాయి. అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ ఏజ్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పాను కదండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9701808694. ఐ రిపీట్ 9701808694. వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9391221642. ఐ రిపీట్ 9391221642. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా నా వరకు వచ్చిన ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది మీ అందరికీ చేరవేయడం ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి అనే ఒక హోప్ తోటి నేను ఈ కాస్టింగ్ కాల్స్ అని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి. రేపు అనే రోజు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.